రెడ్డి కాలేజీ ప్రాంతంలో ఈరోజు ఫ్లైఓవర్లు వేసుకున్నాం. ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది, రోడ్ల వెడల్పు కార్యక్రమం అయింది. ఇవన్నీ కూడా ఆనాడు ముందు చూపుతో చేయకపోయిన ఉంటే, హైటెక్ సిటీ కట్టకపోయిన ఉంటే, ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మించకపోయిన ఉంటే, ఐటీ ఫార్మా కంపెనీలు తేకపోయిన ఉంటే ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో మనకి గుర్తింపు వస్తుండేనా? ఆయల్లో కూడా కుట్రలు చేసిన వాళ్ళు ఉండ్రు, కడుపులో విషం పెట్టుకున్న వాళ్ళు ఉండ్రు, కాళ్ళల్లో కట్టెలు పెట్టిన వాళ్ళు కూడా ఉండ్రు ఆయల్ల. కానీ ఆయల్ల దేవేందర్ గౌడ్ గారు నిరంతరం కృషి చేసి ఆ రోజు భూసేకరణకు సద్దన్నం కట్టుకొని పోయి కూర్చొని 5,000 6,000 ఎకరాల భూమి ఎయిర్పోర్ట్ కోసం సేకరించే దాంట్లో దేవేందర్ గౌడ్ గారు తీవ్రమైన కృషి చేశారు. ఇవాళ ప్రపంచ చిత్రపటంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిందంటే దేవేందర్ గౌడ్ లాంటి వాళ్ళ కృషి ఎంతో ఉంది. హైటెక్ సిటీ ఆ రోజు కట్టింది కాబట్టి ఐటీ కంపెనీలు వచ్చినాయి. మరి నేను మా సోదరులను అడుగుతున్నా, మా ఎల్బీ నగర్ సోదరులు నాకు కుటుంబ సభ్యులతో సమానం. ఆ ఎల్లా సిరీస్ ఫ్యాక్టరీ ఉంటే ఈ ప్రాంతంలో అన్నం వండుకుంటే ఎట్లుండేదో మా అక్కలు చెప్పాలి. పాత తరం వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుసు. ఈ ప్రాంతంలో బోరింగ్ నీళ్లు పెట్టి అన్నం వండుకుంటే పచ్చగా వచ్చేది. సిరీస్ కంపెనీ దెబ్బకు ఈడ ఇండ్లు ఎక్కడెక్కడికి పోయి భూముల విలువ లేకుండే. సిరీస్ కంపెనీ బంద్ అయినాకనే మనకి ఈరోజు బోరింగ్ నీళ్లు కనీసం అంట్లు తోముకోవడానికి ఉపయోగించుకుంటున్నాం. ఒకప్పుడు మూసి 6 అయిందంటే దిల్చుకున్నారు బస్టాండ్ కాడ నోరు తెరిచే పరిస్థితి లేదు. నోరు తెరిస్తే నోటి నిండా దోమలు పోయేది. చికెనో మటనో తిన్నట్టు ఉండేది దోమలు తింటే. పాత తరం ఉన్నోళ్ళకి చాలా మందికి తెలుసు, ఇప్పుడు కొత్త పిల్లలకు తెలియకపోవచ్చు. ఇవాళ వీళ్ళందరూ ఇదంతా బాగానే ఉంది అనుకుంటారు. మూసి దెబ్బకు ఈ ప్రాంతంలో ఇల్లు కూడా కిరాయికి తీసుకునేటోళ్ళు వచ్చేటోళ్ళు కాదు. ఎందుకంటే నేను దిల్చుకున్నారులోనే ఉండిపోయినా, నాకు తెలుసు మూసి పక్కలే ఉంటే ఎంత కష్టం ఉంటుందో. ఆ దోమల దెబ్బకు చీకటి పడుతుందంటే రాత్రంతా మేల్కతో ఉండేటోళ్ళు దోమలు కొట్టుకుంటే నిద్రపోయేటోళ్ళు కాదు. సంటి పిల్లలు ఉంటే ఇక వాళ్ళ బాధ చెప్పనాతీతం. అందుకే ఇవాళ మూసి ప్రక్షాళన చేయాలని, రోడ్లను విస్తరించుకోవాలని, చెరువుల నాలాలను కుంటల్ని కబ్జాలను తొలగించాలని, ఒక మంచి వాతావరణం కాలుష్యరహితమైన నగరాన్ని ఈరోజు మన ప్రజలకు ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇవాళ మనకు నగరం విస్తరిస్తుంది, అవసరాలు పెరిగిపోయినాయి. అందుకే ఈ ప్రాంతంలో 30,000 ఎకరాలలో భారత్ ఫ్యూచర్ సిటీ కట్టుకుందామంటే మీకు భారత్ ఫ్యూచర్ సిటీ వద్దు, మీకు మొత్తం కాలుష్యం ఉండే కెమికల్ ఫ్యాక్టరీలు కట్టుండి సిరీస్ లాంటి ఫ్యాక్టరీలేనంట 1,000 ఫ్యాక్టరీలు తెచ్చాడు కడతాడంట. ఒక ఆయన తాటి సెట్ చెప్తున్నాడు. అక్కడ ఫార్మా కంపెనీలే ఉండాలి, మేము వచ్చినాక ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తున్నామని. మీ ఫ్యూచర్ని ఎప్పుడో ప్రజలు రద్దు చేసిర్రా నాయన. ఒక ఆయన ఫామ్ హౌస్ పోయిన ఇంకొక ఆయన సెట్లంబడి తిరుగుతున్నాడు. ఫ్యూచర్ లేనివాడల్లా ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తా అంటున్నాడు. నువ్వు మళ్ళీ వచ్చేసారి సిద్దిపేట గెలితే కదా ఇవన్నీ